ఓజీతో పవర్ స్టార్ ఫ్యాన్ అనిపించుకున్నాడు అంతే. మూజీ టైలర్ గురించి మాట్లాడుకుంటే అందరూ వెళ్ళాలనుకునే అందరూ ఈ సినిమాలో దుమ్ము లేపింది తమన్, తిరిగి లేదు. జూలో ఉంటుంది ఇంకా ఈ సినిమాలో దించింది ప్రియాంక, తిరిగే లేదు బ్రో సినిమాకి. ఒక జానీ సీన్ ఎక్సలెంట్. మళ్ళీ ఒక యంగ్ పవన్ కళ్యాణ్ చూసాం మనం ఈ సినిమాలో. ఓజీలో సుజిత్ గారు నిజంగా పవర్ స్టార్ ఫ్యాన్ అనిపించుకున్నారు ఈ సినిమాకి. అంటే తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే భయ్యా ఉంటది భయ్యా. అరే రే పైనుంచి కిందకి లేపుతుంటాడు భయ్యా కూర్చున్న వాళ్ళందరినీ. అందరూ వెళ్ళాలనుకుంటారు అందరూ. ఈ సినిమాలో ఉంది భయ్యా తమన్ది. ఏ భయ్యా ఏ సినిమాలైనా వైలెన్స్ లేకుండా ఉండదు. నాకు ఈ సినిమా చూస్తే బోయపాటి గారు మళ్ళీ గుర్తొచ్చారు ఇంటర్వెల్ సీన్ లో. తలలు ఎగిరిపోతాయి మళ్ళీ నాకు. మళ్ళీ పల్నాడు బ్రహ్మనాయుడు అదే మళ్ళీ విజయరామ్ సినిమా గుర్తొచ్చింది. కానీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లేపడం మాత్రం బాగా లేపిన భయ్యా తలకాయ మాత్రం. క్లైమాక్స్ మాత్రం సపరేట్ ఉంటుంది భయ్యా, బాగా తీసింది. సుజిత్ గారు నిజంగా పవర్ స్టార్ ఫ్యాన్ అనిపించుకున్నారు. తర్వాత మంచి ఆ సినిమాకి ఈ సినిమాకి మాత్రం కంపేర్ చేయకండి భయ్యా. ఎందుకంటే ఆ సినిమా స్టోరీ వేరు, ఈ సినిమా స్టోరీ వేరు. అది సపరేట్, ఇది వేరే సపరేట్. కొత్త లుక్ చూస్తాం, ఒక కొత్త పవన్ కళ్యాణ్ చూసాం మనం ఈ సినిమాలో. ఎంత అందంగా ఉన్నాడంటే మళ్ళీ నాకు గుర్తొచ్చింది ఖుషి సినిమా గుర్తొచ్చింది బ్రో ఈ సినిమా చూస్తే. నేను ఎప్పుడు చూడ పవన్ కళ్యాణ్ ఖుషి చూసా, తమ్ముడు చూసా, అక్కడ ఇక్కడ చూసా, జానీ చూసా, జాజా చూసా. ఆ తర్వాత నేను ఏ సినిమా చూడ మళ్ళీ ఇప్పుడే చూసా ఓజీ. నాకు మళ్ళీ ఆ సినిమాలో గుర్తు చేసుకొచ్చింది ఈ సినిమా. దసరాకి చెప్పింది ప్రతి ఒక్కరు చెప్తాం పవన్ కళ్యాణ్కి 100 కోట్లు లేదని. ఈ సినిమా 200 కోట్లు బొమ్మ. చూసుకోమని ఎవరు వచ్చినా దమ్ముంటే ఆత్మని ఎవరినైనా అంతే. పవన్ కళ్యాణ్ సినిమా చూస్తే 10 సంవత్సరాలు చాలిగా మాకు 10 సంవత్సరాలు బతికిపోతాం ఈ సినిమా చూసుకొని. అమ్మ తోడు 10 సంవత్సరాలు. ఆ తమనన్న భవిష్యత్తులో కూడా ఇట్లాంటి మ్యూజిక్ కొట్టలేదు. అంత బాగుంటున్నావు బాయ్. ఏదమ్మా నేనైతే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది కానా ఆ వర్షంలో అట్లా వస్తుంటే ఏంది నా పరశురాముడా పవన్ కళ్యాణ్ లేదా దేవుడు అనిపించింది నాకైతే. ఈ సినిమాలో స్టార్టింగ్ ఎంట్రీ సీన్ ఉంటది, కత్తి పట్టుకొని వస్తే ఈ అక్కని 2 తలాలు జరిగిపోయినట్టు ఉంటది. వీళ్ళిద్దరు కూడా పనికి రాసి ఇంటర్వ్యూ చేయడం కొద్దిగా స్లో అవుతుంది కానీ సినిమా మాత్రం లేపిండు పైకి. జానీ ఉంటుంది బాయ్, బరాబర్ ఉంటుంది, జానీ ఉంటుంది, అన్ని ఉంటాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాకు ఎట్లా కావాలో అట్లా తీసుకున్నాం సినిమా. చూస్తే చూడు యాంటీ ఫ్యాన్స్ లేదా దొబ్బేరి. ఎందుకంటే జనాలు వచ్చి సినిమా బాగుంది, కంటెంట్ ఉంది, దమ్ముంది, జనాలు వచ్చి చూస్తారు. అవునా అవునా మాకు ఎలివేషన్స్ ఎక్కువ కావాలి, మేము పెట్టుకున్నాం. పవన్ కళ్యాణ్ అవి పెట్టుకున్నాం. జనాలు చూస్తారు, జనాలు ఇష్టపడతారు. ఇప్పుడు కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు నచ్చదు, దొబ్బాయి చూడదు, వాళ్ళు వచ్చి చూస్తారు. ఫస్ట్ అక్క ఈమె నీకేమైతుంది, నీ ఫ్రెండ్ ఎవరో నీ ఫ్రెండ్ ఉండదు, నీ ఫ్రెండ్ కోసం ఒక నమ్మకంగా మీ ఫ్రెండ్ కోసం ఒక నమ్మకానికి మారు పేరు ఓజీ. అనా దసరాకు సంక్రాంతి వరకు ఆడుతుంది సినిమా. ఏమనుకుంటావు సంక్రాంతి వరకు వస్తుంది, ఏమనుకుంటావు సినిమా. ఈ సినిమా దసరాకు ఆల్రెడీ తెలుగు అభిమానులు రచ్చో రచ్చ